అల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజ విశ్వేశ్వరరాజుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఆయనకు అప్పగించిన బాధ్యతలపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మొన్నటి వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీకు జిల్లా అధ్యక్ష బాధ్యతలను కూడా జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. మీ బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తిస్తారు? జగన్మోహన్ రెడ్డి మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా మీరు కొనసాగిస్తారు? ముందుగా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తూ, ఈరోజు ఏదైతే నాకు బాధ్యతను అప్పగించారో ఆ బాధ్యతని 3 నియోజకవర్గాల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు పోతూ అందరిని కలుపుకుంటూ పోతూ రేపు 27లో ఎన్నికలు వచ్చినా అలాగే 29లో వచ్చినా గెలుపే లక్ష్యంగా భారీ మెజార్టీతో గెలిపించడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా సిద్ధం చేస్తూ ముందుకు వెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతుంది, ఇచ్చిన హామీలు ఏమిటి కూడా అమలు చేయలేదు. దాని మీద ఏ విధంగా పోరాటం చేస్తారో జిల్లా అధ్యక్షునిగా? ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఈ 100 రోజుల పాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారో ప్రజలందరికీ కూడా పూర్తిగా ఇప్పటికే అర్థమైపోయింది. ఈ 100 రోజుల పాలన ఎటువంటి అటర్ ఫ్లాప్ అయింది కాబట్టినే ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఏదైతే పెట్టారో దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ తిరుపతి లడ్డు వివాదం తీసుకొచ్చారు. వీళ్ళు చేస్తున్న కుట్రల్ని, అసత్య ప్రచారాలను అన్నింటిని కూడా తిప్పికొడుతూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత గ్రామాన కూడా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తెలియజేస్తూ ముందుకు పోతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని, అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి పరిపాలనని ఎండగట్టే విధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా సన్నద్ధం చేస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుష్ట పరిపాలనని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. గ్రామాన కూడా ఉధృతంగా ప్రచారం చేసి మరొక్కసారి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే 2019లో, అలాగే ఇప్పుడు 24లో కూడా మన్యంలో మేము అరకు పాడేరులో ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. అలాగే రేపు 29లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడం కోసం మేమంతా కూడా గిరిజన ప్రాంతం అంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించి 100 సీట్లు కోతపడ్డాయి. దానివల్ల ముఖ్యంగా గిరిజనులకు ఎలాంటి నష్టం కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు కేవలం కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థికి ఇప్పుడు వైద్య విద్యని అందించాలి, అలాగే ఇప్పుడు గిరిజనులు పడుతున్నటువంటి బాధలను చూసి వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు పాడేరులో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ఈరోజు 550 కోట్లతో ఈరోజు మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపడితే, ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని కేవలం 50 సీట్లకే పరిమితం చేస్తూ దాన్ని 50 సీట్లని ఇంకా తగ్గించి చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. తన మీద ఏదైతే నమ్మకం ఉంచి పదవిని అప్పగించారో ఆ పదవిని, ఆ నమ్మకాన్ని తాను నిలబెట్టుకుంటానని, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని, ఈ 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గ్రామాన వివరిస్తూ ప్రజలకు వారు చేసిన మోసాలను తెలియజేస్తామని పాడేరు ఎమ్మెల్యే, అలాగే అల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మత్స్యరాజ విశ్వేశ్వరరావు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.